థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్, నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా సార్, మీరు స్టార్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. వాయిస్ ఓకే కదా సార్? క్లియర్ సార్, స్టార్ట్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. గుడ్ మార్నింగ్ లీడర్స్. వెరీ వెరీ వామ్ వెల్కమ్. వెరీ హ్యాపీ మార్నింగ్ అండి. మై నేమ్ ఇస్ శాస్త్రాల కిరణ్, జయశంకర్, భూపాల్పల్లి. ప్రస్తుతం బ్రాంచ్ లెవెల్లో ఉన్నానండి. ఓకే, నేను టెస్ట్ మోన్ కనుక చూస్తే, నేను వెస్టేజ్లోకి రాకముందు ఇప్పుడు పీజీ కంప్లీట్ చేసి వివిధ ప్రైవేట్ సెక్టార్లలో అటు హైదరాబాద్లో కానివ్వండి, వరంగల్లో, నెక్స్ట్ ఇటు భూపాలపల్లిలో వివిధ ప్రైవేట్ సెక్టార్లో నా చదువుకు తగ్గట్టుగా ప్రైవేట్ సెక్టార్లో పనిచేశానండి. హైదరాబాద్లో 2006, 8, 9 దాకా కూడా అక్కడే పనిచేయడం జరిగింది. అక్కడ వేరే సెక్టార్లో పనిచేసినప్పుడు మరి అక్కడ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి బ్యాచిలర్ లైఫ్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక 15,000 కంటే ఎక్కువ ప్రతి నెల తీసుకునేవాడిని కాదండి. ఆ తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత వరంగల్లో, భూపాలపల్లిలో ఉండడం జరిగింది. అక్కడ కూడా మరి ఎందుకంటే ఫ్యామిలీతో గడపాలంటే హైదరాబాద్లో మరి తక్కువ శాలరీతో బతకలేం కాబట్టి ఎలా అని మళ్ళీ ఆలోచిస్తున్న క్రమంలో మన చదువు తగ్గట్టు వివిధ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా ప్రిపేర్ కావడం జరిగింది, రాయడం జరిగింది. గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి, అలాగే పోలీస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లు, అట్లాగే పంచాయతీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చినా కూడా అందులో అటెండ్ చేసి రాయడం జరిగింది. ప్రయత్నాలు అయితే చేశాము కానీ మరి ఈరోజు తెలుసు, కోచింగ్ సెంటర్లలో లక్షలాది రూపాయలు కోచింగ్ పెట్టుకొని తీసుకుంటే కానీ ఉద్యోగాలలో జాబ్ సాధించలేటువంటి పరిస్థితి, గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించలేటువంటి పరిస్థితి. కాబట్టి సరే అనుకున్నంత మేర ఒక ఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంటు ఎగ్జామ్స్లో 4 మార్కులతోటి ఎస్ఐ ఉద్యోగం కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత క్రమేణిగా మరి ఎలా మ్యారేజ్ అయింది, పిల్లలు, భవిష్యత్తు ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో వివిధ ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తే మరి అక్కడ చూస్తే అక్కడ మనకు సరిపడే అంత ఇన్కమ్ రాకపోవడం, అట్లా చేస్తున్న క్రమంలో నాకైతే బయటి ఇంకా వేరే నెట్వర్క్లో అంటే ఆ పేరు నేను చెప్పదలుచుకోలే కానీ దాంట్లో కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి జాయిన్ కావడం జరిగింది. దానివల్ల ₹1 కూడా మళ్ళీ నేను సంపాదించుకోలేని పరిస్థితి. మళ్ళీ ఆ తర్వాత మరి నెట్వర్క్ జోలికి వెళ్దామంటే నాకు కొంచెం భయం, ఎట్లా మరి అని ఆలోచిస్తున్న సమయంలో వేరే అయితే చిన్న ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాను. అలాగే ఒకటి మా సొంత ఊర్లో పక్కన మండలంలో ఒక షాప్ పెట్టుకొని రన్నింగ్ చేస్తున్న సమయంలో అది కరోనా టైంలో, కరోనా తర్వాత మా గ్రేట్ లీడర్ మారపల్లి మల్లేష్ గారి ద్వారా, ఆయన మా ఫ్రెండ్ కాబట్టి తను ఒక సిస్టమ్ ఉంది, బాగుంటుంది, ఆ ప్లాట్ఫామ్లో మనము సక్సెస్ సాధించవచ్చు అని అంటే నేను మళ్ళీ భయం నాకు. ఎందుకంటే ఇదివరకు వేరే నెట్వర్క్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మళ్ళీ నేను దాంట్లోకి వెళ్ళాలంటే భయంతో ఉన్న సందర్భంలో సరే చూద్దాం, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదంటున్నాడు కదా, వెళదాం అని తన యొక్క మాట ద్వారా మాత్రమే వెళ్ళి అక్కడ నియరెస్ట్ మా పర్కాల స్టోర్లో కూర్చోవడం జరిగింది. అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ గ్రేట్ మరి మా టాప్ అప్లైన్స్ మెంటర్స్ ఎవరైతే ఉన్నారో మూర్తి సార్ అండ్ దేవేందర్ సార్, లింగాల దేవేందర్ సార్, వీరు అక్కడ ప్లాన్ ప్రజెంటేషన్ ఇవ్వడం, అక్కడ నేను మా వెస్టేజ్ ప్లాన్ విన్న తర్వాత ఇక్కడైతే యాక్చువల్గా ఎక్కడ కూడా పెట్టుబడి లేదు, 0 ఇన్వెస్ట్మెంట్ తోటి మనం ముందుకు పోవచ్చు. ప్రోడక్ట్ ఏదో బాగున్నాయి అంటున్నారు కదా, వాడి చూద్దాం ఏమవుతుంది, మన కోసమే కదా, మన ఫ్యామిలీ కోసమే, మన కోసం మనం వాడుకోవడమే కదా అని ఆలోచించి అక్కడ జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత హ్యాపీగా ప్రోడక్ట్ వాడాము, వాడుతూ ముందుకు వెళ్ళాము. ఒక 3 నెలల్లో బ్రాంచ్ కంప్లీట్ చేసుకొని వెళ్తున్న క్రమం
ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాలు రావడం, అంటే అక్కడ స్టోర్ లేకపోవడం, మళ్ళీ అట్లా జరిగిన క్రమంలో ఏదేమైనా కాన్సెప్ట్ అయితే మంచిది. ఇక్కడ ఆరోగ్యపరమైనటువంటి ప్రోడక్ట్ అయితే ఉన్నాయి. ఎవరిని మనం ఇక్కడ మోసం చేయడం లేదు. కాబట్టి మన కోసం, మన లైఫ్ కోసం మనమే ప్రయత్నం చేస్తున్నాం అనే ఉద్దేశంతో ముందుకు సాగుతూ ఇప్పటి వరకు కూడా ప్రతి నెల కూడా ఎవ్రీ మంత్ కూడా ప్రోడక్ట్ వాడుకుంటూ మన టీంను ఇంప్రూవ్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ ముందుకు సాగడం జరిగింది లీడర్స్. ఈ విధంగా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ప్రోడక్ట్ విషయంలో రాజీ పడకుండా, ఎందుకంటే బేసికల్గా మనం స్టార్ట్ చేసింది ప్రోడక్ట్ విషయం. ప్రోడక్ట్ బాగుంటే ఆరోగ్యం బాగుంటుందనే తీసుకొచ్చాం. కాబట్టి ఇక్కడ ఆరోగ్యప్రదమైనటువంటి ప్రోడక్ట్ ఉన్నవి. అట్లాగే ఇంకా ముందుకు పోతున్న క్రమంలో మనకు ఇన్కమ్ అనేది గెట్టెన్ అవుతున్నది. కాబట్టి మనం చేసిన వర్క్ను బట్టి మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టడం లేదు. హ్యాపీగా ముందుకు వెళ్ళొచ్చు అని, సక్సెస్ సాధించవచ్చు అని మనము ముందుకెళ్ళడం జరిగింది లీడర్స్. ఈ విధంగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. థ్యాంక్ యూ. నేనైతే అదృష్టంగా భావిస్తున్నాను. ఆ వెస్టేజ్ ఒక ప్లాట్ఫామ్ దొరకడం ఒక ఎత్తు. దాని ద్వారా మంచి సెషన్స్ అటు మనకు టిహెచ్ఎస్ నుండి కానివ్వండి, అటు ఎల్డిఎస్ టీం నుండి ఈ మనకు ప్లాట్ఫామ్ ద్వారా మంచి సెషన్స్ మాకు అందియడానికి, లేకపోతే మేము తెలుసుకోవడానికి మరి ముందుకు వచ్చినటువంటి ఈ యొక్క 2 ప్లాట్ఫామ్లకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టిహెచ్హెచ్లో ఇది నా యొక్క 4th సెషన్. ఇంతకుముందు 3 సెషన్లు, ఇది 4వ సెషన్. థ్యాంక్ యూ లీడర్స్. మంచి అవకాశం. నేను సెషన్లోకి వెళ్లే ముందు సెషన్లోకి వెళ్తున్నాను లీడర్స్. ఈరోజు మరి నేను తీసుకోబోతున్న సెషన్ ఏంటంటే సిఎన్టి, సెల్యులార్ న్యూరిష్మెంట్ థెరపీలో భాగంగా ఈరోజు నేను మరి డయాబెటీస్ గురించి చాలా మందికి, ఈరోజు భారతదేశంలో అత్యధికంగా ఈ డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి కలిగి ఉన్నటువంటి వాళ్ళ గురించి మనకు తెలుసు. ఈ యొక్క షుగర్ వ్యాధి ద్వారా ఎంతమంది ఏ విధంగా సఫర్ అవుతున్నారో దాని గురించి నేను నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈరోజు మరి సెషన్ తీసుకుంటున్నా లీడర్స్. దయచేసి ఈ యొక్క సెషన్ ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా మంచి చేసే విధంగా ఉంటుందని నేను కోరుకుంటున్నా. అద్భుతమైన నాకు తెలిసిన కొంత నాలెడ్జ్ తోటి ముందుకు వస్తున్న లీడర్స్. భారతదేశంలో డయాబెటీస్ ద్వారా అంటే షుగర్ వ్యాధి, దీన్నే మనం కూడా మధుమేహం అని కూడా మనం అంటున్నాం. మధుమేహం ద్వారా బాధపడుతున్న రోగులు చాలా మంది భారతదేశంలో ఉన్నారు. ప్రపంచంలో అత్యధికంగా మన ఇండియాలో డయాబెటీస్ తోటి బాధపడుతున్న లీడర్స్ నెట్వర్క్ ప్రాబ్లం, సారీ. భారతదేశంలో డయాబెటీస్ తోటి బాధపడుతున్న వాళ్ళు మరి 17% మంది కూడా ఈ డయాబెటీస్ తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు లీడర్స్. 2019లో కనుక చూస్తే 7.7 కోట్లుగా మరి అంచనా వేశారు. అట్లాగే ఇంకా రానున్న రోజులలో దీని యొక్క ప్రాబల్యము అత్యధికంగా 2045 వరకు దాదాపు 13 కోట్ల మందికి ఈ డయాబెటీస్ వ్యాధిగ్రస్తులుగా ఉంటారు అనేది ఒక అంచనా వేయడం జరిగింది. మరి డయాబెటీస్ అనేది మనకు తెలుసు, మనం చాలా మందిలో చూస్తున్నాం. మన తెలిసిన వ్యక్తులలో చాలా మందిలో కనబడతా ఉంది. జీవితకాలం ఇది వేధించేటువంటి తీవ్రమైన జబ్బుగా మనము తీసుకోవచ్చు. ఇది ప్రతి ఏడాది కూడా దాదాపు ప్రతి ఏడాది వరల్డ్ వైజ్ గా లక్షలాది మంది చనిపోతున్నటువంటి పరిస్థితి మనకి డయాబెటీస్ ద్వారా కలుగుతుంది. కాబట్టి ఒకసారి మనం కనుక చూస్తే ఎక్కడో కాదు, మన చాలా చుట్టుప్రక్కలలో ఈ యొక్క సమస్య అనేది చాలా మందిని వెంపర్లాడుతున్నటువంటి సమస్య. కాబట్టి మరి డయాబెటీస్ను అరికట్టడానికి కామన్గా ఏ విధంగా దీని యొక్క డయాబెటీస్ యొక్క సమస్యలు ఉంటున్నాయని చూస్తే
మనం తినే ఆహారం ఏదైతే ఉందో దాంట్లో కార్బోహైడ్రేట్స్, జీర్ణ వ్యవస్థ గల చక్కెరలు గ్లూకోజ్ గా విడగొడతాయి. లోమగ్రంథి ఉత్పత్తి చేసేటువంటి ఇన్సులిన్ ఏదైతే ఉందో ఆ ఇన్సులిన్స్ విడుదల చేయడానికి కావాల్సినటువంటి ఇన్సులిన్ అనేది విడుదల కాకపోతే 100% డయాబెటీస్ అనేది మరి రావడం జరుగుతుంది లీడర్స్. శరీరంలో ఇన్సులిన్ తయారు కాకపోవడం వల్ల ఈ పంచదార అంటే షుగర్ తదితర వ్యవస్థలు జీర్ణించుకోలేనటువంటి స్థితిలో ఉంటాయి. దీన్ని మనము డయాబెటీస్ గా పరిగణిస్తున్నాం. అయితే వైద్య పరిభాషలో దీన్ని మనము డయాబెటీస్ మెల్లిటస్ అని కూడా పిలుస్తున్నారు లీడర్. ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం కానీ, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలు కూడినటువంటి ఈ రుగ్మత ఏదైతే ఉందో అది మనము మధుమేహంగా పరిగణించడం జరుగుతుంది. దీని ద్వారా వచ్చే సమస్యలు ఏమిటంటే అతిమూత్రం, దాహం ఎక్కువ వేయడం, అట్లాగే బరువు అనేది చాలా మట్టుకు బరువు పెరిగిపోవడం, అకారణంగా కారణం లేకుండా బరువు అనేది పెరగడం, చూపు కూడా కొంత మందగించడం, అట్లాగే బద్ధకం లేజినెస్ కూడా ఈ యొక్క డయాబెటీస్ ఉన్న వాళ్ళకు మనకు కనబడుతుంది. అందుకే మనం అంటున్నాం అత్యధికంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ఇండియా, చైనా, అమెరికా వంటి సంయుక్త రాష్ట్రాల్లో అత్యధికంగా ఈ యొక్క వ్యాధి ప్రబలి ఉన్నది. మధుమేహాల ముఖ్య కారణంగా మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టు క్లోమగ్రంథిలో బీటా కణాలు పెరిగిన తర్వాత ఆ గ్లూకోజ్ స్థాయిని అరికట్టడానికి కావలసిన ఇన్సులిన్ అనేది ఉత్పత్తి కాకపోవడమే. ఈ సమస్య ఉండడం ద్వారా చాలా మందిలో మనకు డయాబెటీస్ అనేది మనకు వ్యాప్తి చెందుతుంది. మరి డయాబెటీస్ను మనం ఒక్కసారి కనుక చూస్తే 2 రకాల డయాబెటీస్ ఉన్నాయి. ఒకటి అంటే డయాబెటీస్ మెల్లిటస్ లో మొదటి రకం, రెండవ రకం, ఈ విధంగా మనకు ఉన్నాయి లీడర్స్. మొదటి రకాన్ని కనుక చూస్తే ఈ క్లోమగ్రంథిలో మనము ఐలెట్స్ ఆఫ్ లంగర్హాన్స్ పుట్టికలు అయితే ఏవైతే ఉన్నాయో అందులో ఇన్సులిన్ అనేది ఉత్పత్తి చేయాలి. ఉత్పత్తి చేసే బీటా కణాలు వాటి యొక్క సంఖ్య తగ్గిపోవడం లేకపోతే నశించిపోవడం ఇలా జరిగినప్పుడు మనకు ఇన్సులిన్ కొరత అనేది కలుగుతుంది. ఆ ఇన్సులిన్ ఏర్పడకపోతేనే ఇక్కడ మనకు డయాబెటీస్ అనేది మనకు వస్తుంది. ఈ వ్యాధి పెద్దవాళ్ళలో కానీ మామూలుగా చిన్నవాళ్ళలో కానీ ఎవరికైనా కూడా మనకు ఈ వ్యాధి అనేది రావడం జరుగుతుంది లీడర్స్. కానీ సాంప్రదాయంగా మనం చూస్తే చిన్నపిల్లల్లో కనుక ఒక్కసారి కనుక ఇది వస్తే ఈ వ్యాధిని మనం ఏమంటున్నామంటే జువినైల్ డయాబెటీస్ అని కూడా మనం దీన్ని పిలుస్తా ఉన్నాం. ఈ వ్యాధిని చికిత్స ప్రారంభంలో సరైన జాగ్రత్తలు కనుక తీసుకుంటే కొంత మేర దీన్ని మనం అరికట్టచ్చు. కానీ అది పూర్తిగా కూడా కొంత ఎక్కువ అయితే దాన్ని మనము అరికట్టే విధంగా ఉండదు ఇది వైద్యపరంగా. అయితే రెండవ రకం ఎట్లా ఉంటుంది అంటే మనకు ఈ రెండవ రకం డయాబెటీస్ జీవనశైలిలో మార్పుల వల్ల జరుగుతుంది. ఉదాహరణకు మనం చూస్తే ఈరోజు మనం ఎక్కడ చూసినా కూడా జంక్ ఫుడ్ తింటున్నాం. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిందంటే మరి జంక్ ఫుడ్స్ అతిగా తినడం ద్వారా మనకు ఈ డయాబెటీస్ సంక్రమించే అవకాశం ఉంది. అట్లాగే సమయానికి నిద్ర లేకపోవడం, వాతావరణ కాలుష్య సమస్యలు, అట్లాగే కొన్ని మనకు వారసత్వంగా కూడా కొన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి లీడర్స్. కాబట్టి ఆరంభ దశలో సులువుగా గుర్తించవచ్చు, కానీ గుర్తించడం సాధ్యపడుతుంది. తర్వాత దశలో గుర్తించకపోవడం వల్ల దాని ప్రభావం అనర్థాలు జరిగే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఎట్లా అంటే మనకు మూత్రపిండాలు చెడిపోయి ఈ రక్తనాళాలకు సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క రక్తనాళాలకు సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో, అట్లాగే డయాబెటీస్ వల్ల కంటి చూపులో కూడా కొంత సమస్యలు రావడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా మనకు చాలా సమస్యలు అనేది డయాబెటీస్ ద్వారా చూస్తున్నాం మనము.
వంశపారపరంగా కూడా మనము చూస్తున్నటువంటి సమస్యలే. ఎక్కడ చూసినా చాలా మందిలో ఈ సమస్యలు అనేకంగా ఉన్నాయి అనేది మనకు తెలుసు. ఎందుకంటే మనం స్వయంగా చాలా మందిలో ఈ విపరీతంగా ఈ యొక్క సమస్యలు అనేది ఈ మధ్య కాలంలో చాలా మందిలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. మరి ఇంకా చూస్తే ఈ డయాబెటీస్ ద్వారా ఇంకొక విషయం ఏంటంటే మనకు ఎక్కడ కూడా చాలా మందితో వస్తున్నది. ఇటు చిన్న ఏజ్ తో సంబంధం లేకుండా కూడా చాలా మంది కూడా ఈ యొక్క డయాబెటీస్ కు మనకు కారణం అవుతున్నాం. కాబట్టి దీన్ని మనం ఏ విధంగా మనం నివారించుకోవచ్చు అంటే వైద్య పరంగా చూస్తే చాలా మంది ఆసుపత్రుల్లో పాలవుతూ అనేక మంది వారి యొక్క సంపాదన ఖర్చు ఏదైతే ఉందో దాన్ని మనము ఈరోజు ఆసుపత్రుల పాలు చేసి ఆసుపత్రుల్లోనే దానికోసం ప్రయాసపడుతున్నటువంటి అనేక మందిని మనం చూస్తున్నాము. కానీ ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, హ్యాపీగా చెప్పాల్సింది ఏంటంటే, మన యొక్క సిస్టంలో మన యొక్క వెస్టేజ్ ప్లాట్ఫామ్లో డయాబెటీస్ ద్వారా అనేక మంది ఈ విధంగా బాధపడుతున్నారు అని వాటిని గ్రహించినటువంటి మన మేనేజింగ్ డైరెక్టర్ గారు గౌతమ్ బాలి గారు మనకు అద్భుతమైన ప్రోడక్ట్ను మన కోసం తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు డయాబెటీస్తో మధుమేహంతో బాధపడుతున్న వాళ్ళను కంట్రోల్ చేయడానికి, లేకపోతే వాళ్ళకు మంచి ఆరోగ్యప్రదమైనటువంటి ప్రోడక్ట్ ఇప్పించడానికి మనకు ఈరోజు మన వెస్టేజ్ కంపెనీకి సంబంధించి కొన్ని రకాల ప్రోడక్ట్ను మనం తీసుకురావడం జరిగింది లీడర్స్. వాటిని కనుక మనం చూస్తే మన యొక్క వెస్టేజ్ కంపెనీలో మరి షుగర్కు సంబంధించి చాలా మంది ఒకసారి గుర్తు చేసుకోండి. ఎక్కడ కూడా నేను ఈ మధ్య కాలంలో చాలా మందిని అడిగినప్పుడు మాకు చాలా మంది షుగర్ ఉంటున్నది అని చాలా మంది మన ముందుకు వస్తున్నారు. వారికి మీరు చాలా వరకు ఖర్చు పెట్టుకున్న ఆసుపత్రుల్లోకి వెళ్ళి దాని టెస్టులు చేయించుకొని వాటికి సంబంధించినటువంటి అనేక రకాల పెద్ద పెద్ద ఆసుపత్రులు తిరిగినప్పటికీ మందులకు ఖర్చు అవుతున్నది, కానీ మరి మా వ్యాధి తగ్గడం లేదు అని చెప్తున్న వాళ్ళు చాలా మంది. వాళ్ళ కోసము నాకు ఈ యొక్క సెషన్ తీసుకోవాలనిపించింది. దయచేసి మనము అందరం కూడా దయచేసి ఇలాంటి వ్యాధిగ్రస్తులను కాపాడుకోవడానికి, లేకపోతే ఆ యొక్క వ్యాధి నుండి న్యాయం చేసుకోవడానికి బ్రహ్మాండంగా అద్భుతమైన ప్రోడక్ట్ మన యొక్క వెస్టేజ్ కంపెనీలో ఉన్నాయి. వీటిని మనం కనుక రిఫర్ చేస్తే 100% వాళ్ళు సక్సెస్ సాధిస్తారు అనేది ప్రతి ఒక్క లీడర్ మనము వారికి రిఫర్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్త వాళ్ళు ఉన్నా కూడా దయచేసి మధుమేహానికి మన వెస్టేజ్ సప్లిమెంట్స్ ఏమి అవసరం ఉంటాయి, వీటి ద్వారా 100% రిజల్ట్ మనకు వస్తుంది అని చెప్పడానికి మొదటగా మరి మన ఆయుష్ శాంతిలో గ్లూకో హెల్త్ని కనుక మనం వాడించాల్సిన అవసరం ఉంది లీడర్స్. షుగర్కి ఇది అద్భుతమైన ప్రోడక్ట్గా పనిచేస్తుంది. డయాబెటీస్ ఉన్న వారికి ఇది మనము దివ్య ఔషధంగా మనము చెప్పుకోవచ్చు. అయితే ఇందులో చూస్తే ఇంగ్రీడియంట్స్ కనుక చూస్తే విజయ్ సార్ అనేది మనకు ఇది మన రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్ను తగ్గించుకుంటూ కావలసినట్టు మోతాదుల్లో మెయింటెనెన్స్ ఉండే విధంగా మనకు గ్లూకోజ్ను కావలసిన లెవెల్లో మాత్రమే ఉంచడానికి మనకు విజయ్ సార్ అనేది పనిచేస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాలను కూడా పునరుత్పత్తి చేసే లక్షణం దీనికి కలిగి ఉంటుందని గుర్తు చేయొచ్చు లీడర్స్. అలాగే సెకండ్ది దాల్చిన చెక్క కూడా ఇందులో ఇంగ్రీడియంట్ ఉంటుంది. ఇది రక్తంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్స్ లెవెల్స్ను కూడా నియంత్రిస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి చిన్న ప్రేగు ఏదైతే ఉందో దానికి కార్బోహైడ్రేట్స్ను శోషించుకోవడం ద్వారా మనకు ఈ షుగర్ను కొంత కంట్రోల్ చేసుకునే అవకాశాలు మనకు ఈ యొక్క దాల్చిన చెక్క అనే ఇంగ్రీడియంట్ పనిచేస్తూ ఉంది. అలాగే టర్మరిక్, పసుపు కూడా పసుపు గురించి చాలా మంది తెలుసు. ఇది కూడా శరీరంలో మరి డ్రై గ్లిజరిన్ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేస్తుంది. కాబట్టి
పసుపు కూడా దీన్ని మనం ingredient గా తీసుకున్నారు ఈ గ్లూకో హెల్త్ లో. అలాగే ఆమ్ల కూడా ఇందులో ingredient లో ఉంటుంది గ్లూకో హెల్త్ లో. ఈ ఆమ్ల డయాబెటీస్ ఉన్న వారికి రక్తంలో ఆమ్ల అంటే ఉసిరి రక్తంలో ఉన్న షుగర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాగా కంట్రోల్ చేయడానికి మనకు ఈ ఆమ్ల అనే ఇంగ్రీడియంట్ తీసుకున్నారు. రక్తంలో ఇన్సులిన్ బాగా శోషించుకునే విధంగా రక్తంలో ఇన్సులిన్ ను బాగా శోషించుకునే విధంగా ఈ ఆమ్ల అనేది మనకు పనిచేస్తున్నది. కాబట్టి ఇది వాడడం ద్వారా కూడా హై షుగర్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని 100% కంట్రోల్ చేయడానికి మనము ఆమ్ల అనే ఈ యొక్క గ్లూకో హెల్త్ కు సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్ ఇందులో వాడడం జరిగింది. నెక్స్ట్ గుడాచి కూడా ఇందులో ఇంగ్రీడియంట్ గా తీసుకున్నారు. ఇది రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ను బాగా తగ్గించేటువంటి ఒక ఇంగ్రీడియంట్. కాబట్టి బరువు తగ్గకుండా అటు పెరగకుండా ఇది ఒక నార్మల్ స్టేజ్ లో ఉంచే విధంగా మనకు ఈ గుడుచి అనేది మనకు ఇంగ్రీడియంట్ అనేది పనిచేస్తుంది లీడర్స్. లాస్ట్ వన్ ఒకటి చాహా అనే ఇంగ్రీడియంట్ కూడా ఇందులో ఉంది. ఇది సిరము గ్లూకోజ్ స్థాయిలో ఉన్నటువంటి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే విధంగా ఇది మనకు పనిచేస్తుంది. కాబట్టి మొదట ఈ ఏదైతే గ్లూకో హెల్త్ లో ఉన్నటువంటి ప్రోడక్ట్ ఆయుషాంతిలో ఈ విధంగా ఇలా చాలా రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇవి ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూడా మనకు షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసే విధంగానే మనకు పనిచేస్తున్నాయి లీడర్స్. కాబట్టి దీన్ని మనం హ్యాపీగా ఎవరైనా కస్టమర్లు మనకు ఈ షుగర్ పేషెంట్లు కనుక మనకు కనబడితే వారికి మనము ఈ గ్లూకో హెల్త్ ను రిఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ మనము సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి నీము మన అందరికి తెలిసినటువంటి ప్రోడక్టే. నీమ్ అంటే వేప. మన ఇళ్లలో ప్రకృతి పరంగా కానీ లేకపోతే మనం చాలా రకాలుగా మనకు వెస్టేజ్ రాకముందు వేప గురించి చాలా తెలుసు. మనకు వేపను ఏ విధంగా మనము పనులు తోమడానికి వాడుతున్నాం, లేకపోతే ఇంటి ముందు కొన్ని క్రిములు కీటకాలు నశించడానికి మనకు వాడుతున్నాము. కాబట్టి అద్భుతంగా అలాంటి ప్రోడక్ట్ ను వెస్టేజ్ కంపెనీ తీసుకొని దాన్ని ఈ విధంగా మనకు అందించడం అనేది కూడా హ్యాట్సాప్. కాబట్టి నీములో ప్రతి భాగం కూడా ఆల్మోస్ట్ ఆకు కానీ కాడ కానీ లేకపోతే వేరు వ్యవస్థలో ఉన్నటువంటి ఆ వేరు కానీ ఏది చూసినా కూడా ఆ పూలు కానీ ఏది ప్రతిదీ కూడా ప్రతి భాగం కూడా వైద్యపరంగా ఉపయోగపడేటువంటి భాగాలే. కాబట్టి ఇది మొదటగా ఈ నీమ్లో యాంటీసెప్టిక్ మెడిసిన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది వివిధ రకాల ఇన్స్పెక్షన్లు ఏవైతే ఉంటాయో ఆ ఇన్స్పెక్షన్లు తగ్గించడమే కాదు, ఆ రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ స్థాయి ఏవైతే ఉన్నాయో వాటిని 100% కంట్రోల్ చేసే విధంగా మనకు ఇది పనిచేస్తూ ఉంది. అట్లాగే బీటా కణాల్లో ఉండేటువంటి ఇన్సులిన్ ఏదైతే ఉందో బీటా కణాల్లో ఇన్సులిన్ 100% రావాలి. ఆ విధంగా వచ్చే విధంగా మనకు ఈ యొక్క నీమ్ అనే క్యాప్సూల్ మనకు పనిచేస్తుంది లీడర్స్. అట్లాగే మనకు ఈ ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి భాగం కూడా మనకు అవసరం ఉంటుందని చెప్పాం. కాబట్టి నీమ్లో ఉన్నటువంటి ప్రతి భాగం కూడా మనకు బ్యాక్టీరియా, ఫంగస్ అట్లాగే వైరస్లపై కూడా పోరాడేటటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది. కాబట్టి ఈరోజు మనము నీమును కూడా మనము రిఫర్ చేయొచ్చు. దీంట్లో ఇంకా మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే డయాబెటీస్ను కంట్రోల్ చేసేటువంటి లక్షణాలు విరివిగా ఉన్నాయి నీమ్లో. కాబట్టి దీనికి మనము మధుమేహానికి వాడిపియచ్చు అనేది ఈ విధంగా ఉన్నటువంటి విధానాలను బట్టి మనము రిఫర్ చేయొచ్చు లీడర్స్. అట్లాగే మనకు థర్డ్ వన్ వచ్చేసి స్టీవియా. ఈ స్టీవియా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రోడక్టే. మనము ఇంతకుముందు చెప్పినట్టు గ్లూకో హెల్త్ మధుమేహం కనుక ఉన్నటువంటి వ్యక్తికి మన యొక్క వెస్టేజ్ ప్రోడక్ట్లో మొదట గ్లూకో హెల్త్ అన్నాం, తర్వాత నీమ్, అలాగే థర్డ్ వన్ వచ్చేసి స్టీవియా. ఈ స్టీవియాను మనము స్వీట్ తులసి అని కూడా చెప్పుకోవచ్చు. ఇది పొద్దుతిరుగుడు సన్ఫ్లవర్ కుటుంబానికి సంబంధించినటువంటి మొక్క. దీని ఆకు చాలా తీయగా ఉంటుంది. ఇక్కడ అనుకోవచ్చు తీయగా అంటే షుగర్ కదా, మళ్ళీ షుగరు
ఉన్న వాళ్ళకి తీయటి పదార్థం ఆ తినిపిస్తే ఎట్లా అని అనుకుంటే, ఇది మనకు గ్లైకోసైనైడ్ రూపంలో ఉండేటువంటి పదార్థం. అంటే తీయగా ఉన్నప్పటికీ ఇలా సుక్రోజ్ లాంటి, లేకపోతే ఫ్రక్టోజ్ లాంటి, లాక్టోకేజ్ లాంటి తీయటి పదార్థాలు ఇందులో ఉండవు. ఉండకుండా ఏమవుతుందంటే గ్లైకోసైడ్ అనే రూపంలో ఉండేటువంటి, అంటే తినడానికి తీపిగా ఉన్నప్పటికీ అందులో ఉండేటువంటి ఆ పదార్థం ఏదైతే ఉందో గ్లైకోసైడ్ అనే పదార్థము, ఈ పదార్థం ద్వారా మనకు కొంతవరకు ఈ షుగర్ లెవెల్స్ అటాచ్ కాకుండా మనకు ఓన్లీ తినడానికి తీయగా ఉన్నది, కానీ అందులో ఉండేటువంటి పదార్థం ఏదైతే ఉందో అది గ్లైకోసైడ్ అనే పదార్థ రూపంలో ఉంటుంది. కాబట్టి దానివల్ల మనకు ఆ షుగర్ లెవెల్ అనేది కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని మనము ఆ ఆ ఈరోజు తీసుకోవడం జరిగింది లీడర్స్. దీంట్లో కూడా సేమ్ టైం ఆ రక్తంలో ఉండేటువంటి గ్లూకోజ్ స్థాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని 100% తగ్గిస్తూనే రక్తాన్ని శుద్ధి చేసే విధంగా మనకు ఈ స్టివియా అనేది పనిచేస్తుంది. కాబట్టి మనము రెగ్యులర్గా తీసుకోవచ్చు. ఈ షుగర్ కంట్రోల్ చేయడానికి కూడా మనం దీన్ని వాడిపించచ్చు లీడర్స్. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి మనకు నోని. మనకి ఈ ప్రోడక్ట్ కూడా అందరికి తెలిసినటువంటి ప్రోడక్టే. నోనిని మనము ఫోర్త్ వన్ నోనిగా తీసుకుంటున్నాం. ఇది కూడా మనకి షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి దీన్ని మనం వాడియచ్చు. నోని గురించి ప్రతి ఒక్క లీడర్కి ఇది అవగాహన ఉంది. ఎందుకంటే దాదాపు ప్రతి ఒక్క లీడర్ కూడా దీన్ని వాడుతున్నటువంటి వాళ్ళే. సాధారణంగా అయినా అంటే ఈ యొక్క హెల్త్ సమస్య కోసమే కాకుండా దేనికైనా కూడా రెగ్యులర్గా వాడేటువంటి ప్రోడక్ట్ మనకు నోనిగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే నోని అనేది మనం విబ్రియేషన్ చూస్తే ఎన్ ఫర్ నో, ఓ ఫర్ ఆపరేషన్, ఎన్ ఫర్ నో, ఐ ఫర్ ఇంజెక్షన్. అంటే నోని మీన్స్ నో ఆపరేషన్, నో ఇంజెక్షన్. ఈ విధంగా మనము విబ్రియేషన్ చేయొచ్చు. నో ఆపరేషన్, నో ఇంజెక్షన్ అనేది ఇది ఎవరో కాదు, ది గ్రేట్ లీడర్ మన అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి వర్డ్. కాబట్టి నోని అనేది వాడడం ద్వారా ఎలాంటి జబ్బులు రావు అనేది మనం అందరికీ తెలిసినటువంటి. ఎందుకంటే ఇది ఆ రోగ నిరోధక శక్తిని పెంచడమే కాదు, అలాగే దీనికి సర్వరోగ నివారణ కూడా ఇది పనిచేస్తున్నది అనేది మనకు తెలుసు లీడర్స్. కాబట్టి నూనెని మనము మెరిండా సిట్రిపోలియా అనే మొక్క నుండి తీయడం ద్వారా దీన్ని మనము మెరిండా సిట్రిపోలియా అనే మొక్క నుండి తీస్తారు. ఇది ఇందులో అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి విటమిన్లు అలాగే ఖనిజాలు కలిగి ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి ప్రోడక్ట్గా ఇది మనకు అందిస్తున్నారు లీడర్స్. కాబట్టి దీన్ని ఓవరాల్గా మనము రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి ప్రోడక్ట్ అంటున్నాం. అలాగే సర్వరోగ నివారణగా కూడా దీన్ని మనము చెప్పవచ్చు. కాబట్టి ఇది క్లోమగ్రంథిలో ఉన్న కణాలను చైతన్యం చేయడమే కాకుండా ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసేటువంటి సహజ లక్షణాలు దీనిలో విరివిగా ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం కూడా రిఫర్ చేసే విధంగా ఉండాలి. అంటే ఓవరాల్గా మధుమేహం వచ్చినటువంటి ఎవరైతే పేషెంట్ ఉన్నాడో వాళ్లకు మనము ఇన్సులిన్ అనేది ఉత్పత్తి కాకపోతే ఆటోమేటిక్గా మనకు ఈ మధుమేహం లేకపోతే షుగర్ అనేది, డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది. ఇన్సులిన్ అనేది శరీరంలో ఉత్పత్తి కావాలి. ఆ ఉత్పత్తి కావడానికి కొన్ని అవరోధాలు వస్తాయి. ఆ అవరోధాలను నియంత్రించడానికి, ఇన్సులిన్ ను ప్రేరేపించడానికి మనకు ఈ విధంగా మనం మన ప్రోడక్ట్ ను అద్భుతంగా వాడియచ్చు లీడర్స్. ఈ విధంగా వాడించినప్పుడు 100% మనము ఆ పేషెంట్ ను షుగర్ ను నిలబెట్టిన వాళ్ళం అవుతాం. అలాగే మన ప్రోడక్ట్ కూడా వారిని ఒక పరిస్థితి నుండి తప్పించే విధంగా ఉంటే, ఒక భయంకరమైన ఒక వ్యాధి నుండి తప్పించేటువంటి స్థితిలోకి తీసుకొస్తాయి. కాబట్టి హ్యాపీగా మన యొక్క ప్రోడక్ట్ మనము తీసుకొని వాడించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రపంచంలో కూడా అత్యధికంగా ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు అత్యధికంగా ఉన్నప్పటికీ దీన్ని మనము మేజర్గా అన్ని వ్యాధుల్లో కంటే భారతదేశంలో షుగర్ వ్యాధిగ్రస్తులు చాలా మట్టుకున్నారు అనేది అధ్యయనాలు చెప్తున్నటువంటి పరిస్థితి.
కాబట్టి దీనిలో నుండి అందుకే భారతదేశాన్ని కూడా మధుమేహ దేశంగా కొంతవరకు పిలువబడుతున్నది. ఈ మధుమేహాన్ని మనం కనుక తొలగిస్తే తొలగిస్తే 100% అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మధుమేహం ఉన్న వాళ్ళను మనం కూడా పక్కపక్కన చూస్తా ఉన్నాం. వారు టైం టు టైం భోజనం చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఒక గంట అటు ఇటు అయినా కూడా ఓర్చుకోలేరు. కళ్ళు తిరిగి పడిపోవడము, లేకపోతే వాళ్ళు పూర్తిగా ఇంబ్యాలెన్స్ అయిపోయి పడిపోయే స్థితిలోకి వస్తారు. కాబట్టి ఇది స్వయంగా మనం చాలా మంది మనతో చుట్టూన్న వాళ్ళని చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి వాళ్ళను మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మన యొక్క ప్రోడక్ట్ అద్భుతమైన రిజల్ట్ ఉన్నాయి. వీళ్ళని గుర్తించి మనం కనుక వారికి మన ప్రోడక్ట్ ఏవైతే ఇంతకుముందు చెప్పినట్టు గ్లూకో హెల్త్ కానీ, లేకపోతే నీమ్ కానీ, స్టివియా కానీ, అలాగే నోని, ఈ 4 ప్రోడక్ట్ కనుక రెఫర్ చేస్తే 100% అద్భుతమైన రిజల్ట్ తీసుకోవచ్చు లీడర్స్. అద్భుతంగా వారి యొక్క జీవితాలను బాగు చేసిన వాళ్ళు 100% అవుతాం. దీన్ని మనము ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా మన ప్రోడక్ట్ను రిఫర్ చేయాలి. అట్లాగే మనము మన ప్రోడక్ట్ ప్రతి ఇంట్లో అవసరం ఉన్నటువంటి ప్రోడక్ట్గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు చాలా మందిలో చాలా కుటుంబాల్లో అనేక సమస్యలు ఉంటున్నాయి. కాబట్టి మేజర్గా ఓవరాల్గా అన్ని సమస్యలకు కారణం కూడా అన్ని సమస్యలకు సంబంధించినటువంటి ప్రోడక్ట్ నాలెడ్జ్ కానీ, లేకపోతే ప్రోడక్ట్ పనితీరు కానీ మన దగ్గర మన కంపెనీలో ఉన్న దమ్ము అదే లీడర్స్. ప్రోడక్ట్ వాడిపిస్తే 100% వారి ఆరోగ్యాలు బాగుపడతాయి. కాబట్టి వారు మన దాకా రావడము కొంత లేట్ ఏమో కానీ 100% అద్భుతమైన రిజల్ట్ అయితే మనకు మన ప్రోడక్ట్ ఇస్తున్నాయి. కాబట్టి ఇది బయట చాలా ఆసుపత్రుల్లో తిరిగి అనేక డబ్బు ఖర్చు పెట్టుకుంటున్న వాళ్ళని అనేక మంది ఉన్నారు. వాళ్లకు మనము ఇచ్చే సజెషన్ ఒకటే, అద్భుతమైన ప్రోడక్ట్ మనవి ఉన్నాయి కాబట్టి వీటిని మనము రిఫర్ చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నా లీడర్స్. ఇంకొక చిన్న స్టోరీ చెప్పి నేను సెషన్ క్లోజ్ చేస్తాను. ఒక 3 చేపల కథ చాలా మంది తెలుసు. ఒక సముద్రంలో ఒక మంచి చెరువులో 3 చేపలు నివసిస్తున్నాయి. అందులో ఒకటి బుద్ధిమతి, మందమతి, కాలమతి అనే 3 చేపలు నివసిస్తున్నాయి. అవి ఒక చిన్న చెరువులో నివసిస్తున్నటువంటి 3 చేపలు. వాటి యొక్క ఆ చేపలు అటు సీజన్ బట్టి ఒక వర్షాకాలం నాడు విపరీతమైన నీళ్లు ఉంటున్నాయి. తర్వాత కాలక్రమేణా ఆ నీళ్ళు అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉన్న సమయంలో మరి బుద్ధిమతి తెలివితోటి ఏం చేసిందంటే, ఈ చెరువు ఎండిపోయే పరిస్థితి ఉందేమో అని చెప్పేసి అడ్వాన్స్ గానే అది చాలా ముందు జాగ్రత్తతోటి, ముందు చూపుతోటి అది ఈ చెరువు నుండి ఇంకో చెరువులోకి షిఫ్ట్ కావడం జరుగుతుంది. పెద్ద చెరువులోకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇంకో ఏదైతే మరి కాలమతి అనేది ఉందో అది సీజన్ వైజ్ చూస్తే అది దాని ఆలోచన చూద్దాంలే, లేకపోతే వాటర్ తగ్గేసరి చూద్దాంలే అనుకుంటూ అటు ఇటు ఆలోచిస్తూ చాలా దగ్గరికి అయ్యే పరిస్థితిలో అది వేరే కాలకుండా అది తప్పించుకొని వేరే సముద్రంలోకి, వేరే పెద్ద చెరువులోకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి మందమతి, అంటే అతి తెలివితోటి ఆ చేప ఏదైతే ఉందో అది ఏం కాదులే, నీళ్ళు ఎండిపోవులే, ఇదే నాకు బాగా సముద్రంలా కనబడుతుంది, వాళ్ళు పోతే తెలివి తక్కువ వాళ్ళు పోతే పోనీలే అనుకొని ఆ చేప మరి ఆ యొక్క చెరువులోనే అది ఎండాకాలం దగ్గరికి వచ్చింది. నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. అది మనం పట్టుకుంటే దొరికే అటువంటి పరిస్థితులకు వచ్చింది. అప్పుడు ఒక జాలరి వచ్చాడు, చేపలు పట్టేట తను వచ్చాడు, దాన్ని పట్టుకున్నాడు. ఆ విధంగా దాన్ని తీసుకుపోవడం జరిగింది. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, మనము అవకాశం ఇస్తున్నాము. కంపెనీలో అద్భుతమైన రిజల్ట్ ఉన్నది. అద్భుతంగా మనము ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే మనము డెవలప్ కావచ్చు, మన యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవచ్చు అని సిస్టాన్ని మనం ఎన్నుకున్నాం. ఆ విధంగానే మనం చెప్పుకుంటూ పోతున్నాం. కానీ చాలా మంది ఈరోజు ఎవరికో భయపడో, లేకపోతే వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో ఆలోచించి మన ప్రోడక్ట్ బాగున్నాయని చెప్తున్నారు. లేకపోతే విన్నప్పుడు అద్భుతమైన సబ్జెక్ట్ అంటున్నారు, ఓకే చేయొచ్చు అంటున్నారు.
మళ్ళీ చివరి టైంలో ఆలోచించుకొని మళ్ళీ బ్యాకప్ అవుతున్నటువంటి పరిస్థితి, కనీసం ప్రొడక్ట్ దగ్గరికే రావడం లేని పరిస్థితి. అంటే కొంతమంది ఏంటంటే ఈ విధంగా ఇప్పుడు ఎలాగైతే నేను చేపల కథ చెప్పానో దానికి కొంతమంది ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏ బుద్ధిమతి లాగా ఉండేవాళ్ళు, అంటే ముందు చూపుతోటి బుద్ధిమతి లాగా ఉండేవాళ్ళు చాలా తక్కువ పర్సెంట్ కనబడుతున్నారు. ఎవరైతే మనోమతితో ఉండేవాళ్ళు చాలా సమస్యలు, అంటే ఒక అవకాశం, అద్భుతమైన అవకాశం ఇక్కడ ఉన్నది, ప్లాట్ఫామ్ ఉన్నదని మనం చెప్తున్నప్పటికీ వస్తాంలే, చేద్దాంలే, చూద్దాంలే అనుకుంటూ కాలయాపన చేసుకుంటూనే వెళ్ళిపోవడం అనేది ఏదైతే ఉందో, ఆరోగ్యపరంగా ఉండడానికి మనము ఈ విధంగా మనం మీటింగ్ల ద్వారానో లేకపోతే లైవ్ మీటింగ్ ఈ విధంగా మనం ఇస్తున్నప్పుడు వాటిని తీసుకొని హ్యాపీగా వారి కుటుంబాలు సంతోషంగా ఉండొచ్చు. కానీ మనం చెప్పినా కూడా వినకపోవడం అనేది కొంత ఆ బాధ కలిగించేటువంటి విషయం లీడర్స్. సరే, ఏదేమైనప్పటికీ హ్యాపీ. ఇంకా చాలా మందిని మనం మార్చాలి, చాలా మందిని కూడా ప్లాట్ఫామ్లోకి నడిపించాలి. తర్వాత వాళ్ళే 100% వస్తారనే నమ్మకంతో ముందు సాగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కిరణ్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? తప్పకుండా సార్. 2025 వరకల్లా క్రౌన్ కంప్లీట్ చేయాలి. అట్లాగే 1 lakh ఇన్కమ్, 1 lakh ఎబో ఇన్కమ్ తీసుకుంటూ నన్ను నమ్మి నాతో వెంబడిస్తున్న వారికి ఖచ్చితంగా వారిని కూడా ఒక మంచి రేంజ్ లో నిలబెడుతూ ఒక 50,000 ఎబో ఇన్కమ్ తీసుకునే విధంగా పనిచేయాలని నేను తపన పడుతున్నాను సార్. తప్పకుండా ఇది రీచ్ కావాలి. ఇప్పటికి లేట్ అయింది, అది కొన్ని నా పర్సనల్ సమస్యలు కొన్ని అయితే, అట్లాగే మన ఒక స్టోర్ పోవడం కూడా కొన్ని సమస్య వచ్చింది. సరే, ఏదేమైనప్పుడు రియలైజ్ అయ్యాము, 100% రీచ్ అవుతాం. ఇది గోల్ 100% రీచ్ కావాలనే ఉద్దేశంతో ముందు పోతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ప్రొడక్ట్స్ గురించి. డయాబెటిక్ అనేది చాలా మేజర్ ఇష్యూ ఇవాళ చాలా చోట్ల చూస్తున్నాం. చాలా మందికి తెలియడం లేదు, తెలుసుకునేసరికి టైం పడుతుంది వాళ్ళకి. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్ సార్. అండ్ మీరు చెప్పిన స్టోరీ కూడా చాలా బాగుంది. లాస్ట్ లో అవకాశం ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. మంచి ఇన్ఫర్మేషన్, మంచి నాలెడ్జ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. డెఫినెట్ గా మీ దగ్గర మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, మీ కమాండ్ వాయిస్ అంతా బాగుంది. సో మీరు కూడా మంచి నాలెడ్జ్ తీసుకున్నారు. అండ్ అదేవిధంగా ఈవినింగ్ సెషన్స్ కి రావాలని కోరుకుంటున్నాను సార్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో లీడర్స్ ఆల్మోస్ట్ 300 అండ్ ఆల్మోస్ట్ నియర్ టు 400 వచ్చారు. ఇప్పుడు 380 దాకా ఉన్నారు. సో కిరణ్ గారు ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇచ్చారు, ఎస్పెషల్లీ డయాబెటిక్ గురించి. గ్లూకో హెల్త్ కానీ, నీమ్ కానీ, స్టివియా, నోని. సో ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఇవి. ఎన్నో టెస్ట్ మోనీలు కూడా ఉన్నాయి, వాడిన వాళ్ళ రిజల్ట్స్ కూడా. అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రమోట్ చేయండి. నాలెడ్జ్ అందుకే తీసుకోమని చెప్తుంటాం. నాలెడ్జ్ తీసుకోవడం ద్వారా చాలా మందికి మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చాలా హెల్త్ ఇష్యూస్ తో మార్కెట్ లో బాధపడుతున్నారు, చాలా మందికి తెలియదు. సో అవేర్నెస్ ఇవ్వడం మన బాధ్యత, ఆరోగ్యాన్ని ఇవ్వడం కూడా మన బాధ్యత. కాబట్టి ఆ విధంగా అందరూ దీన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. సో అందరికీ సెషన్ ఉపయోగపడిందని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడి మన సెషన్ లోకి వెళ్దామండి. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికీ తెలుసు, మనం పూర్తిగా ఒక మంచి సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా ప్రతిరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రెగ్యులర్ గా సెషన్స్ కండక్ట్ చేస్తూ ఎంతో మందికి ఇవాళ నాలెడ్జ్ ని ఇవ్వగలుగుతున్నాం. అండ్ భవిష్యత్తులో కూడా ఎంతో మంది సపోర్ట్ చేయాలి, మెయిన్ మోటోనే అది. దాంట్లో భాగంగానే సోషల్ మీడియాలో రావడం జరిగింది. ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ DUCTHS టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించండి. ఎక్కడ మీటింగ్స్ జరిగినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రమోట్ చేసుకోండి, మీ లోడ్ తగ్గించుకోండి. అదేవిధంగా మంచి టీమ్ ని, లీడర్షిప్ ని తయారు చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ నాలెడ్జ్ మీకు ఇక్కడ అవైలబుల్ ఉంది. సో అద్భుతమైనటువంటి సెషన్స్ కూడా జరుగుతున్నాయి, మంచి మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు లీడర్స్ కూడా. సో కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. అదే విధంగా మనం ఉన్నటువంటి విజన్ 31 డిసెంబర్ 2024 కు విజన్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్ ని, 100 మంది 1 lakh earners ని, 500 మెంబర్స్ స్టార్ అచీవర్స్ ని, దాంతో పాటుగా 10 మంది VMCని, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని గొప్ప విజన్ తో మనం ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు విజన్ లో పార్టిసిపేట్ చేయండి, మీ టీమ్ తో పార్టిసిపేట్ చేస్తూ అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటూ, సో అందరికి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ అదే విధంగా మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటున్నాం. ఈ సండే
తర్వాత మరియు మండే, మూడు రోజులు ఆల్మోస్ట్ సండే, మండే, ట్యూస్డే 3 days. 1వ తారీఖు ఏమో హైదరాబాద్లో, 2వ తారీఖు సిద్దిపేటలో, సో 3వ తారీఖు వచ్చేసి వరంగల్లో. సో మన గ్రేట్ మెంటర్, మన ఫౌండర్ టీమ్ సార్ రంజిత్ కుమార్ స్వామి మనకు రావడం జరుగుతుంది చీఫ్ గెస్ట్ గా. 1వ తారీఖు హైదరాబాద్ అండి, 2వ తారీఖు సిద్దిపేట, 3వ తారీఖు వరంగల్. సో లీడర్స్ అందరూ పోస్టర్స్ ఆల్రెడీ రిలీజ్ చేసాం. ప్రతిరోజు మనం వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరు మిస్ కాకండి మీటింగ్స్ ని. 100% మీరు అందరూ యూటిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఎక్స్ట్రాడినరీ మీటింగ్స్. అంటే అదే విధంగా సెకండ్ రోజు స్వామితో పాటు సెకండ్ హాఫ్ లో బీబీ మేడం కూడా వస్తున్నాం సిద్దిపేటలో. కాబట్టి లీడర్స్ అందరూ ప్రమోట్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకుని అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కాల్స్ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ స్వామి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ స్వామి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కిరణ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సూపర్ వండర్ఫుల్ చేసిన, చాలా మంచి స్టోరీతో కనెక్ట్ చేశారు. సో ఈ రోజు చాలా మంది ఇంకా తెలివితేటలు ఎక్కువ అయిపోయారు, ఇంకోటి ఆలోచన చేస్తున్నారు. సో తర్వాత తెలివైన తక్కువ మంది అయిపోయారు. సో అది తెలివి వల్ల ఈరోజు చాలా మంది ఇబ్బంది, నాకు అన్ని తెలిసిన అహంకారం కానీ, లేకపోతే కొంత డబ్బులు వచ్చిన తర్వాత అహంకారం కానీ అన్ని చేస్తూ వస్తున్నారు. సో గౌతమ్ బాలి గారి నినాదం ఏంటి, అసలు ఎందుకు వచ్చారో, ఎందుకు పెట్టారనేది చాలా తక్కువ మంది గ్రహిస్తున్నారు. సో ఈ వయసులో కూడా ఆయన గౌతమ్ బాలి గారు ఇంత 24 days 25 days ఆయన ఆన్ ఫీల్డ్ వర్క్ చేస్తుంటే, ఈ రోజు లీడర్స్ తో డైరెక్ట్ సిల్వర్ గోల్డ్ అయ్యేసరికి చాలా మంది ఎవరో గెస్ట్ పిలిస్తే వెళ్ళడానికి లేకపోతే ఇంకో దానికి ఇది అవుతున్నారు. సో మనం ఒక లక్ష్య సాధన కోసం వచ్చాం, మనం కొన్ని వందల వేల మందికి లైఫ్ ఇవ్వాలని వచ్చాం. సో దయచేసి సిల్వర్ గోల్డ్ లో చాలా మంది ఉండిపోవడానికి మేజర్ కారణం ఏంటంటే, ఒకటే కారణం అండి, మనల్ని ఎవరో ఇన్వైట్ చేయాలి, ఎవరో చేయాలని కాదండి, మనం దేనికోసం వచ్చాం ఏంటని చూసుకుంటూ మనం ఆన్ ఫీల్ ఎంత అవుతుంది. సో స్టోరీ కనెక్టెడ్, నాకు అర్థమైన విషయం అది. సో సీరియస్ గా ప్లాన్ చేయండి, సపోర్ట్ చేయండి, డెఫినెట్ వర్క్ చేయొచ్చు. సబ్జెక్ట్ పరంగా తీసుకుంటే ఈ రోజు ఎస్పెషల్లీ డయాబెటిక్ గురించి చాలా ఎక్సలెంట్ నాలెడ్జ్ ని సింపుల్ గా, ఈజీగా, అందరికి అర్థమయ్యే భాషలో చాలా నీట్ గా చెప్పారు. సో కిరణ్ గారు, ఇంకా మీరు చాలా సెషన్స్ ఇవ్వాలి. అదే రకంగా ఈవినింగ్ సెషన్స్ వస్తే 100% చాలా మంది ఉపయోగపడుతుంది. అతి త్వరలోనే మీరు 100% 3 lakh ప్లస్ తీసుకుంటూ ఒక మంచి పొజిషన్ వెళ్ళాలని కోరుకుంటూ, మీకు దేవేంద్ర సార్ మంచి అసోసియేషన్ ఉంది. సో ఆ అసోసియేషన్ లో బాగున్నారు. డెఫినెట్ ఇంకా మంచి సెషన్ తీసుకోవాలని కోరుకుంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. గుడ్ మార్నింగ్. రాత్రి మహేష్ గారు మనకి బిజినెస్ ప్లాన్ ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారండి. దాంతో పాటు మంచి స్టోరీ కూడా చెప్పారు. పంతులు గారి స్టోరీ ఏదైతే ఉందో, భగవంతుని ప్రార్థిస్తున్నారని, అవకాశాలు వస్తున్నాం మనం వినియోగించకుండా కూర్చొని సమయాన్ని వేస్ట్ చేసుకుంటే డెఫినెట్ గా 100% ఫీల్ అవుతాం. సో 100% ముందుకెళ్ళి సపోర్ట్ చేయండి, ప్లాన్ చేయండి. అదే రకంగా నేను మధ్యాహ్నం TNT శోభా గారు ఇచ్చారు ఈ టైంలో. సో ఇంకా లేడీస్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ అండ్ అబౌవ్ లీడర్స్, దయచేసి మీరు మీ టీమ్ మీటింగ్ అటెండ్ చేయించండి, ట్రైనింగ్ అటెండ్ చేయించండి. మీ వంతు మీరు కృషి చేయండి. ఎవరైతే కృషి చేస్తారో, చాలా మంది ఒక ప్రాబ్లం ఏంటంటే అవ్వదు, కాదు, చేయదు. సో ఎప్పుడైతే అవ్వదు, కాదు, చేయదంటే 100% ఫెయిల్ అవుతాం. అవుతుంది అని ముందుకెళ్తే 100% అవుతుంది. సో అవ్వాలని ప్లాన్ చేద్దాం. 100% షార్ట్లీ 500 మంది ప్లస్ మనం జూమ్ లో అటెండ్ అవ్వాలి లేడీస్ ది. సో దాంతో పాటు మనం గ్రాండ్ గా వరంగల్లోనే ఉమెన్ ఎంపవర్మెంట్ భారీగా చేయాలనుకున్నాం విత్ బాలి గారితో. సో దానికి సపోర్ట్ చేయాలంటే ప్రతి ఒక్క లేడీ ఇనిషియేషన్ తీసుకుంటూ చేస్తుంటే అవుతుంది. అది ప్లాన్ చేయండి. అదే రకంగా ఈ రోజు మనకి హేమలత గారు ఈ రోజు సెషన్ ఇవ్వడానికి వస్తున్నారు. సో మధ్యాహ్నం టీ టైంలో. అదే రకంగా ఈవినింగ్ మనకి పండాపన్ గారు ఈ రోజు ఈవినింగ్ సెషన్ ఇవ్వడానికి వస్తున్నారు, నైట్ సెషన్ కి. సో దయచేసి ప్రతి సెషన్ కూడా సీరియస్ గా తీసుకోండి, కమ్యూనిటీ వర్క్ తీసుకోండి. ఎస్పెషల్లీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, నేను లీడర్ అనుకునేటప్పుడు ఎవరి కోసం వెయిట్ చేయడం కాదు, మన పని మనం చేసుకోవడం. ఎవరైతే 5 to 11 సీరియస్ గా కమ్యూనిటీ వర్క్ చేస్తారో 100% సక్సెస్ అవుతారో. సమయాన్ని వేస్ట్ చేసుకున్న వాళ్ళు ఎప్పటికైనా ఇబ్బంది అవుతుంది. ఈ రోజు రావచ్చు, ఈ రోజు మీకు 5,000 10,000 25,000 రావచ్చు, రేపు ఇబ్బంది అవుతుంది. సైడ్ వాళ్ళు ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతుంది. అహంకారాన్ని పక్కన పెట్టుకోండి, కోపాన్ని, ద్వేషాన్ని పక్కన పెట్టుకొని శాంతంగా ప్లాన్ చేయండి. 100% సక్సెస్ అవుతారు. అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, ఇంకొక 4 days మాత్రం టైం ఉంది. ఈ మంత్ కి ప్లాన్ చేసుకోండి, డెఫినెట్ గా మంచి అచీవ్మెంట్ తీసుకుంటారు. వన్స్ అగైన్ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లేడీస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. శైలజారెడ్డి గారు. సార్ ఉమాశంకర్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం.